ఒకప్పుడు ఒక అందమైన అడవిలో జంతువులు సుఖంగా జీవించేవి. పచ్చటి చెట్లు, పక్షుల గానం, ప్రకృతి అందంగా ఉంది. చిన్న మొలక తన తెల్లటి మృదువైన తోలు, గులాబీ చెవులతో తల్లడిల్లుతూ గెంతుతుండేది. అతడికి పెద్ద ప్రయాణం చేయాలని కలలు. ఒక ఉదయం పెద్ద వృక్షం కింద ఒక పాత పటం కనిపించింది. అది అడవిలో దాచిన ఖజానా దారి చూపించేది. అవును, నేను ఖజానా వెతుకుతాను అని మొలక ఆనందంగా అనుకున్నాడు. అయితే సాహసానికి స్నేహితులు అవసరం. మొలక తన స్నేహితుడు తాబేలు దగ్గరికి వెళ్ళాడు. తాబేలా, మనం ఖజానా వెతుకుదాం అని ఉత్సాహంగా అన్నాడు. తాబేలు నెమ్మదిగా నవ్వి, సహచరుడా, జాగ్రత్తగా వెళ్ళాలి అన్నాడు. తర్వాత నక్క, చిలుక కూడా చేరారు. పటం చేతిలో పట్టుకుని నలుగురు స్నేహితులు బయలుదేరారు. హరిత మైదానాలు, పూల దారులు వెంబడి నడిచారు. పక్షులు పాడుతూ, సీతాకోకచిలుకలు చిందులేస్తూ వెళ్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, నక్క చెప్పింది. చెరువు దాటి వెళ్లేసరికి ఒక పెద్ద నది ఎదురుపడింది. ఇప్పుడు ఎలా దూకాలి? మొలక ఆందోళన పడ్డాడు. చిలుక ఒక పడిపోయిన చెట్టు చూపింది. అందరూ సహాయంగా దాటారు. పటం వారు గుహ దగ్గరకు తీసుకెళ్ళింది. ఇది భయంకరంగా ఉంది, మొలక అన్నాడు. తాబేలు ముందుగా నడిచాడు, చిరుగుల పోకలతో. అందరూ గ్లో వర్ణాల పురుగులతో మార్గం చూశారు. గుహలో గబ్బిలాలు ఊగుతూ ఉన్నాయి. స్నేక్ను జాగ్రత్తగా చూడండి అన్నాయి. నమో, మనం వెనక్కి పోను, మొలక ధైర్యంగా అన్నాడు. నిశ్శబ్దంగా ఉండాలి, నక్క మెల్లగా చెప్పింది. గుహ నుంచి బయటికి రాగానే పొగతో దారి కనిపించలేదు. నన్ను పట్టుకోండి, మొలక అన్నాడు. చిలుక చెట్టెక్కి దారి చూచింది. స్నేహితులందరూ కలిసి ఉన్నారు. చిలుక ఓ గుడ్లగూబను చూసింది. గుడ్లగూబా, దారి చెప్పు అడిగింది. మూసి రాళ్లను అనుసరించండి, స్నేక్ను జాగ్రత్తగా చూడండి అన్నది గుడ్లగూబ. అందరూ కృతజ్ఞతతో ముందుకు సాగారు. ఒక పెద్ద పాము దారి తడ్డుకుంది. ఎవరూ ఖజానా కోసం వచ్చారు అన్నది పాము. మేము, కానీ సంరక్షణతో, మొలక అన్నాడు. సమీక్షించాలి, లేక వెనక్కు వెళ్ళాలి, పాము హెచ్చరించింది. పాము చెప్పింది, రెక్కలు లేవు, కాని ఎగురుతుంది. ఏమది? మొలక ఆలోచించి, గాలి అన్నాడు. పాము ఆశ్చర్యపోయి, నీరు అన్నదూ సరే అన్నట్టు వదిలేసింది. అందరూ ఉత్సాహంగా పోయారు. ముళ్ళలతో నిండిన దారి. నక్క దంతాలతో చెదిర్చింది. చిలుక చిన్న మార్గం చూసింది. అందరూ జాగ్రత్తగా దాటారు. చిలుక ఒక జలపాతం వెనుక వెలుగు చూచింది. ఖజానా అక్కడే అన్నాడు మొలక. అందరూ నీటికి వెనుక అడుగేశారు. ప్రశాంతమైన వెలుగు వెలిగింది. ఒక మెరిసే పెట్టె, అందమైన రత్నాలు. ధైర్యవంతులకు మాత్రమే అనే సందేశం. ఇది అందరితో పంచుకుందాం అన్నాడు మొలక. అందరూ ఆనందంతో కౌగిలింతలు పడ్డారు. అందరూ కలిసి తిరిగి అడవిలోకి వెళ్లారు. పాము కూడా సంతోషంగా చూసింది. మీరు ధైర్యవంతులు అని అన్నది. మొలకకు గర్వంగా అనిపించింది. అడవి జంతువులు మొత్తం చేరాయి. ఖజానా అందరికీ పంచారు. స్నేహం, ధైర్యమే నిజమైన ఖజానా అన్నాడు మొలక. అందరూ సంబరంగా చిందేశారు. గుడ్లగూబ ఆకుల పతకాలు ఇచ్చింది. మీరు అందరికీ ఆదర్శం అని చెప్పింది. మొలక, మేమంతా కలిసే విజయం సాధించాం అన్నాడు. స్నేహితులు చిరునవ్వులు చిందించారు. అడవిలో పూలతో అలంకారం, పాటలు, నాట్యాలు, పండుగ వాతావరణం. మొలక నృత్యం మొదలుపెట్టాడు. అందరూ హర్షాతిరేకంగా ఉన్నారు. రూపాల వంటి సూర్యోదయం. మొలక గడ్డిమీద కూర్చుని ఆలోచన. ధైర్యం ఉంటే సాధ్యం అనుకున్నాడు. స్నేహితులు చేరి సూర్యోదయాన్ని చూశారు. ఆ సాహసం వారికి స్నేహాన్ని ఇచ్చింది. అడవి సంతోషంగా ఉంది. కొత్త ప్రయాణం కోసం సిద్ధమయ్యారు. మరొక కథ మొదలవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.